అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా సిపిఐ నగర కమిటీ ఆయనకు ఘన నివాళి అర్పించింది. విశాఖలోని గ్రీన్ పార్క్ రోడ్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆ మహనీయుని భార్య సావిత్రిబాయి పూలే మహిళల కోసం పాఠశాలలు స్థాపించి ఎనలేని సేవలు చేశారన్నారు. జ్యోతిరావు పూలేకు ప్రభుత్వాల నుంచి అనుకున్న గుర్తింపు లేకపోవడం బాధాకరమని సిపిఐ నగర కార్యదర్శి పైడరాజు వ్యాఖ్యానించారు. महात्मा ज्योतिराव फुले जोहार 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 महात्मा ज्योतिराव फुले जोहार 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 महात्मा ज्योतिराव फुले जोहार जोहार సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి రోజు 1927వ సంవత్సరంలో జన్మించినటువంటి పూలే గారు ఈ దేశంలో అణగారిన వర్గాల కోసం, వారి అభ్యున్నతి కోసం, వారి విద్య కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు. మహిళా పాఠశాలలు పెట్టి తన శ్రీమతి అయినటువంటి సావిత్రిబాయి పూలే ద్వారా ఈ సమాజంలో విద్య లేనటువంటి వాళ్ళకి విద్యను అందించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త. ఆయన ఈ దేశానికి చేసినటువంటి సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదన్నది సిపిఐగా మేము భావిస్తున్నాం. ఈ సమాజంలో నిరంతరం అట్టడుగు వర్గాల కోసం కృషి చేసిన మహనీయుడిని గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చాలా వైఫల్యం చెందింది. ఏదో కలెక్టర్ గారో లేకపోతే ఎవరో వచ్చి ఒక దండేసి నివాళులు అర్పించడం తప్ప అటువంటి మహనీయుడి పేరును శాశ్వతంగా జ్ఞాపకం ఉండేటట్టు విద్యాలయాల్లో వాళ్ళు శిరస్వాయిగా ఉండేటట్లు పాఠ్యాంశాలు కానీ ఇటువంటి చేయాలి. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని విద్యార్థులకు రుద్దడానికి చూపిస్తుంది తప్పితే ఇటువంటి సంఘ సంస్కృతులు చేసినటువంటి కృషిని బయటపడకుండా చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ 134వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి సిపిఐ విశాఖ జిల్లా సమితి పక్షాన వారికి నివాళులర్పిస్తూ వారు చూపించిన బాటలోనే ఈ సమాజంలో మేము కూడా కృషి చేస్తామని సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. మహాత్ముడు జ్యోతిరావు పూలే ఈ దేశంలో అట్టడుగు వర్గ జనాన్ని విద్యావంతులు చేయడానికి విశేష కృషి చేశాడు. అంతేకాదు ఆయన సంఘ సంస్కర్త. అటువంటి మహనీయుడి జన్మదిన వేడుకలు జరుపుకోవడమే తప్ప ప్రభుత్వం ఆయన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చకపోవడం, ముఖ్యంగా ఇవాళ 2014 నుండి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినాక చరిత్రకారుల్ని, కవుల్ని, మహానుభావుల్ని వారి చరిత్రని తుదిమిట్టించడానికి, వారిని కాలరాయడానికి ప్రయత్నిస్తుంది. అటువంటి దుర్మార్గ చర్యలను కేంద్ర ప్రభుత్వం విడనాడుకోవడం కోసం ఇటువంటి మహనీయులను వర్ధంతుల్ని ప్రచారం చేయవలసిన బాధ్యత పౌర సమాజంలో అందరికీ ఉందని ఏఐటీసీ జిల్లా సమితిగా ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాం.